ఛాయలు చూసినప్పుడు దిగులు చెందకు భక్తుడా, భయము చెందకు భక్తుడా. ఈ లోక ఛాయలు చూసినప్పుడు దిగులు చెందకు భక్తుడా, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవానిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణమిచ్చిన యేసయ్య ఉన్నాడు. జీవానిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఐగుప్తు దేశమందున దేశమందున అయోషేపు చేయనందున రాజు తనతో చెప్పలేదా, ఓ భక్తుడా, రాజ్యమంతా ఏలాలేదా. బబులోను దేశమందున బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించే రాజు పడవేసి నాలుగువాడు తిరగలేదా, ఓ భక్తుడా, నాలుగువాడు తిరగలేదా, ఓ భక్తుడా, పిలవలేదా. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన లోరి. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆస్తి అంతా అయిపోయినా, ఆ దేహమంతా కురుపులతో నిండి ఉన్నా. ఆస్తి అంతా అయిపోయినా, ఆ దేహమంతా కురుపులతో నిండి ఉన్నా. అన్నీయు ఇచ్చిన తండ్రి అన్నీయు తీసుకుపోయి, అన్నీయు ఇచ్చిన తండ్రి అన్నీయు తీసుకుపోయి అని యోబు పలకలేదా, అన్ని మరలా ఇవ్వలేదా, అని యోబు పలకలేదా, ఓ భక్తుడా, రెట్టింపు మరలా ఇవ్వలేదా. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మంచిదండి. ఆ కార్యక్రమంలోకి వెళ్ళిపోయారు మీరు అందరూ అని, అందులో ఇందులో రావటానికి అనమాట. మంచిదండి. మనకు ఎవరున్నారు? ఏవండి? జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఏవండి? ఆయన ఆశ్రయించడం వల్ల మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, బ్రతుకుతాం, వృద్ధిలుతాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఏవండి? ఇవన్నీ కావాలని కోరుకుంటాం కదా. ఏవండి? ఇవన్నీ కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. అవునండి. ఆయన మనకు జీవాన్ని ఇచ్చినవాడు. ఆయన మనకు జీవాన్ని దయచేసినవాడు. గనుక ఆ యెహోవాను ఆశ్రయించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు అంటే ఆయన ఎటువంటి వాడు అని చూద్దాం ఈ సమయంలో. ఆయన ఆశ్రయిస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి కదా. అయితే ఆయన ఎటువంటి వాడు? ఏమండి? ఆయన ఆశ్రయించడం వల్ల ఏం చేయాలి? ఆయన ఆశ్రయించాలంటే మేము వింటున్నాం, మేము కూడా ఆయన్ని ఆశ్రయించాలనుకుంటున్నాం, ఏం చేయాలి అని అనుకోవచ్చు. ఏం చేయాలంటే సింపుల్. యోబు గ్రంథం 22:21 కానీ చదువుతాం.
యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ కానించి కొన్ని మాటలు చదువు. ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానము కలుగుతుంది. ఆయన ఆశ్రయించడం అంటే ఆయనతో సహవాసం చేయటమే. ఆయనతో సహవాసం చేయటం వల్ల అప్పుడు మీకు సమాధానం కలుగుతుంది, అలాగునే నీకు మేలు కలుగుతుంది. ఆయన నోటి ఉపదేశము ద్వారా అవలంబించుము. ఆయన మాటలు ఎక్కడ ఉంచుకోవాలి? నీ హృదయంలో ఉంచుకో. ఈయన ఎవరు అంటే సర్వశక్తిమంతుడైన. ఎవరండి? యెహోవా అంటే ఎందుకు ఆయన ఆశ్రయం వల్ల ఎంత ఆదరణ కలుగుతుంది అంటే ఆయన బలహీనుడు కాదు, బలము లేనివాడు కాదు, సర్వశక్తిమంతుడు. ఆయన ఎలాంటి వాడు? సర్వశక్తిమంతుడు. ఆయన యెహోవా అంటే సర్వశక్తిమంతుడు. ఆయన ఆశ్రయం వల్ల, ఆయన ఆశ్రయం అనగా ఆయనతో సహవాసం చేయటం వల్ల మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఆయన మాటలు, అందుచేత ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. అది సర్వశక్తుడైన ఆయన వైపు తిరగాలి. ఆయన ఆశ్రయించడం వల్లే ఆయన వైపు తిరగాలి, ఆయన తట్టు తిరగాలి. ఏ తట్టు చూసినా ప్రయోజనం లేదు. ఇంతవరకు ఎవరి వైపులో చూసావు? మనుషుల వైపు, రకరకాల వాటి వైపు చూసావేమో. ఇప్పుడు ఆయన తట్టు తిరుగు. ఆయన సర్వశక్తిమంతుడు. ఈ భూమి ఆకాశములను సృష్టించినట్టు వాడు ఆయన. ఆ మాట ద్వారా సమస్తాన్ని కూడా నిర్మించినట్టు వాడు ఆయన. సర్వశక్తిమంతుడు. ఆయన వైపు తిరిగి నువ్వేం చేయవలసింది ఏంటి అంటే ఆయనను ఆశ్రయించడము, ఆయనతో సహవాసం చేయాలనుకుంటే నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగించుకో. ఏం చేసుకోవాలి? దూరముగా తొలగించుకోవాలి. నీ గుడారం అనబడుతున్నట్టుగా నీ జీవితంలో ఉన్నట్టుగా దుర్మార్గత ఏదైతే ఉన్నదో, దేవునికి ఏమండి అసహించుకునేది ఏదైతే ఉన్నదో, త్రాగుడా, జూదమా, ఏమండి వ్యభిచారమా, ఏముంది నీలో? ఆయన సర్వశక్తిమంతుడు, స్వయంభవుడు. ఆయన్ని ఎవరు చేయలేరు. ఆయనే సమస్తాన్ని చేశాడు. ఆయన మనుషుల చేత చేయబడిన వాడు కాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో. ఆ మాటలు ఏంటి అంటే ఆయన తట్టు నువ్వు తిరగాలి, ఆయనను ఆశ్రయించాలి అంటే, ఆయనతో సహవాసం చేయాలంటే మొదటగా నీ హృదయంలో ఉన్నది దుర్మార్గతను దూరముగా తొలగించుకో. నీవు అప్పుడు అభివృద్ధి చెందుతావు. ఏమంటే అభివృద్ధి చెందుతావు. నోటి మాటలో ప్రభు ప్రభు అంటే పరలోక రాజ్యం వెళ్ళంట. ఆయన మాటలు విని ఆ ప్రకారంగా జీవించువాడే ఆ పరలోక రాజ్యం వెళ్తాడు. కాబట్టి ఇంకా మట్టిలోని బంగారమును అప్పుడు సర్వశక్తుడు నీకు ఎలా ఉంటాడంటే, సర్వశక్తుడు ఆయన నీకు అపరంజిగా ఉంటాడు. ఆయన ప్రశస్తమైన ఎండిగా ఉంటాడు. ఆయన అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందిస్తావు. అప్పుడు నీవు నీ గుడారంలోంచి ఎప్పుడైతే తొలగించుకుంటావో దానే మారు మనసు అంటారు. చాలామంది తెలియక మతమో 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 అంటారు. ఏంటో మతం కాదు. నీ గుడారంలో నుంచి దుర్మార్గం తొలగించుకో, మారు మనసు పొందు. ఇంతవరకు నువ్వు ఎలాగున్నావో, నీవు ఎలాగున్నావు? త్రాగుబోతుగా ఉన్నావా? నానేమన్నాడు ఆయన. తిరుగుబోతుగా ఉన్నావా? మార్చుకోమంటున్నాడు ఆయన. భార్యను కొట్టువాడుగా, బిడ్డలను కొట్టువాడుగా ఉన్నావా? నువ్వు హింసించేవాడుగా ఉన్నావా? దూషించేవాడుగా ఉన్నావా? దేశించేవాడుగా ఉన్నావా? నీ యొక్క జీవితం మార్చుకో. దేవుడు కోరేది, సర్వశక్తిమంతుడు కోరేది. అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు. అదే మాట చదువు. దేవుని తట్టు నీ ముఖం ఎత్తుకో. నీవు ఆయనకు ప్రార్థన చేయగా దేవునికి స్తోత్రం. ఆయన ఆచరించినప్పుడు, ఆయన సహవాసం చేస్తూ ఉండగా మన హృదయంలో ఉన్న దుర్మార్గత తొలగించుకుని మనం ఆయనకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రభు అంటున్నాడు, నాకు ప్రార్థన చేయి, నేను సహాయం చేస్తాను. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, నీకు జవాబిస్తాను. ఎక్కడ 2-3 నా నామం కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పాడు ఆయన. ఆయన ఎవరు అంటే సర్వశక్తిమంతుడు. ఆయన నీకు ఊపిరి కలగజేశాడు.
అని జీవాన్ని అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు చెప్తున్నది. ఇర్మీయా గ్రంథం 33:4 చదువుదామా? దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చింది. సర్వశక్తిని శ్వాస, ఆయన ఊపిరి ఊదగా, ఆయనలో నుండి జీవాన్ని ఊదగా నీకు నరుడు. అవునండి. కాబట్టి మళ్ళీ చదవమ్మదే మాట. దేవుని ఆత్మ నన్ను సృజించాను. దేవుని ఆత్మ అంట అండి జలముల పైన అల్లాడుతున్నాడట ఆదిలో. ఎందుకు అల్లాడుతున్నాడంటే భూమి అంతా నీళ్లతో నిండిపోయింది. ఆయన ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే ఆ భూమికి చేరాలి. ఆయన ఆ భూమిలో మట్టి తీసి బొమ్మగా చేసి జీవాత్మను ఊదాలి, నరుని చేయాలి. కానీ భూమి కనిపించట్లేదు, నీళ్లతో నిండిపోయింది. దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు, దాన్ని వేరుపరిచాడు. ఆ జలములన్నీ ఒక చోట కూర్చాడు, ఆ భూమికి చేరాడు. ఎవడు మట్టి తీశాడు, ఆయన అందులో జీవం పోశాడు. పిల్లరా, ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆయన శ్వాస మనకేమైంది? జీవమిచ్చాను. పిల్లరా, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన స్వయంభవుడు అని మనం విన్నాం. నీకు మేలు కావాలి అంటే, మనం అభివృద్ధి చెందాలంటే, మనం సమాధానం కలిగి ఉండాలంటే ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఆయన యొద్దకురా, ఆయన తట్టు త్రిప్పుకో. నీ హృదయంలో ఉన్నటి ఏ దుర్మార్గున్న తొలగించుకో, దూరపరుచుకో. ఈ రాత్రి ఆయన నీ పట్ల కృప చూపించబోతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరికి కీడు చేసేవాడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు. నువ్వు ఆయన యందు శ్వాస ఉండడం వల్ల ఒకరు అన్యాయం జరిగిందంటే అది నీ వల్లనే, అది నీ అవిధేయత వల్లనే, అది నీ లోపం వల్లనే, అది నీలో ఉన్నటి యొక్క ఆ భయంకరమైన పరిస్థితుల వల్లనే. కానీ దేవుడు ఎవరికి కూడా అన్యాయం చేయడు. 34:10 అక్కడే యోబు గ్రంథం 34:10 అజ్ఞాన గల మనుషులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కారం చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేయటం కానీ, దేవుడు దుష్కారం చేయటం కానీ అసంభవం. దేవుడు అనేవాడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు. దేవుడు ఎంత అన్యాయం చేశాడు అని అంటారు అక్కడ ఏదైనా జరిగితే. వాడు ఎవడో స్పీడ్గా వెళ్ళిపోయాడు, గుద్దేసాడు, చచ్చిపోయాడు. అక్కడ ఎంత అన్యాయం అయిపోయాడండి. దేవుడు ఎంత అన్యాయం చేశాడంట అంటే వీడు బండేసుకుని 120 మీద 130 మీద వెళ్తాం, అన్యాయం కాదు. ఇక్కడ ఏమిటండి? దేవుడు అన్యాయం చేయడు. అంటే ప్రతిదానికి దేవుడు తేరగా దొరికాడు అనమాట. దేవుడు మీ పెట్టేస్తాడు. దేవుడికి ఎవడికి అన్యాయం చేయడు. ఆయన మాట విను, ఆయన మాట నీ హృదయంలో ఉంచుకో. మరి ఆయన మాటలు ఆమె హృదయంలో ఉంచుకుంది. మరియాతో దేవుడు మాట్లాడాడు ఆయన దూత ద్వారా, ఆమె హృదయంలో ఉంచుకుంది. అయితే ఆమె ఎలిషబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెలో నుండి ఆత్మ శిశువు గంతులేసినప్పుడు ప్రవచనాత్మకంగా స్త్రీలలో ఆశ్రయించబడేదని ప్రవచనంతో రూపంగా చెప్తూ ఉన్నప్పుడు అంతా ఇంటూ కూడా ఇప్పుడు ఏమంటుందంటే మరియా, లూకా సువార్త 1:46, లూకా సువార్త 1 అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. చదవరు ఎవరను, ఆవిడ చదువుతుంటే నువ్వు అడ్డొచ్చేసావు. నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను సర్వశక్తిమంతుడు. గమనించండి, ఈయనెవరు? సర్వశక్తిమంతుడు. ఈయనకంటే శక్తిమంతుడు ఎవడో లేడు ప్రపంచంలో. ఏకమంది కానీ అయుగమంది కానీ భూమి మీద ఆకాశం కానీ ఆకాశం పైన కానీ ఇంకా శూన్యంలో కానీ సమస్తలో కానీ ఆయనకంటే సర్వశక్తి గలంటి వాడు ఎవడో లేడు.
ఎందుకంటే ఆయన మాట ద్వారాగా ఈ శూన్యంలో సృష్టిని కలగజేశాడు. ఆకాశములు మహాకాశములు నిర్మించినట్టు వాడు ఆయనే. ఈ భూమి అగాధ స్థలములన్నిటినీ కూడా కలగజేసినట్టు వాడు ఆయనే. ఆయన ఎవరు అంటే సర్వశక్తిమంతుడు, నాకు గొప్ప కార్యములు చేశాడండి. ఎందుకంటే ఆయన మాటలన్నీ తమ హృదయంలో దాచుకుంది, తన హృదయంలో భద్రపరుచుకుంది. ఇప్పుడు అంటుంది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరమాలు వారు నన్ను ధన్యురాలంటారు. అన్ని తరముల వారు ఇప్పుడు అంటలేదా? మరియా ఎంత ధన్యురాలు. మరియా గర్భము నుండి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ సర్వశక్తుడైన దేవుడు కన్య గర్భమందు ఉద్భవించాడు. ఆమె ధన్యురాలు అంటలేదా? అన్ని తరముల వారు అంటారు అని ప్రవచనాత్మకంగా మరియా అక్కడ ఆ సమయంలో ప్రవశిస్తుంది. ఆయన నామం పరిశుద్ధమైంది. ఆయన భయపడి వారికి ఆయన కనికరములు తరతరములు ఉండును. ఆయన తన బాహువుతో ప్రైజ్ లార్డ్. సరిపోతుంది, ఇదంతా మనకు అవసరం. ఇలా గమనించినట్లయితే ఇక్కడ మరియా ప్రవశిస్తుంది. సర్వశక్తిమంతుడు నాకేం చేశాడు? ఎవరు ఈయన? ఈ యెహోవా ఎవరు? ఆయన తట్టు మనం ఎందుకు తిరగాలి అంటే ఆయన సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. ఆయన నీకు ఎవరిని మేలు చేయువాడు, సమాధానం కలగజేసేవాడు, ఎవడి నిన్ను అభివృద్ధిపరిచేవాడు, ఎవరిని నిన్ను ఆయన ఆశ్రయించినప్పుడు నిన్ను ఫలభరితంగా చేసేవాడు, నిన్ను పచ్చగా చేసేవాడు. కాబట్టి ఇక ఎన్నో ఆయన తట్టు మనం తిరిగితే, ఆయనతో సహవాసం చేస్తే తప్పకుండా నువ్వు వృద్ధిల్తావు, నీ మేలు పొందుతావని బైబిల్ చెప్తుంది. ఆయన ఆశీర్వడం వల్ల కలిగే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు పిల్లలు ఈ రాత్రికాల సమయంలో మేము ప్రకటిస్తున్నది యొక్క ఈ సర్వశక్తిమంతుడు ఎవరిని ఎటువంటి వాడై ఉన్నాడు అని చూస్తే, అవునండి, ఇదిగో మేలు చేయువాడై ఉన్నాడు, ఎవరు సహాయం చేయువాడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు. అంతేకాదు ఆయన ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడితే, చూడండి చెప్పబడుతున్న మాటలు కొన్ని చూద్దాం. కొరింథీయులకు రాసినటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 6:18 దేవుని ఆలయమునకును మనము జీవము గల దేవుడు అంటే ఈ యెహోవా ఎవరండి? ఈ సర్వశక్తిమంతుడు ఎవరు అంటే జీవము గల దేవుడు అంటే ఎప్పుడూ జీవించుచున్నవాడు కనుకని ఏం రాయబడుతుంది? జీవము గల దేవుని సంఘములో అని రాయబడుతుంది. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అని రాయబడుతుంది. జీవము గల దేవుని ఆలయమై ఉన్నామనియు ఇలా సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, నేను వారికి దేవుడిగా ఉంటాను. ఎప్పుడైతే మనం ఆయనను ఆచరిస్తామో, ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తామో, ఆయనంట మన దేవుడై ఉంటాడంట, మన దేవుడనే చెప్పుకుంటాడంట. అందుకనే ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన వైపు తిరగటం వల్ల నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. నేను వారికి దేవుడినై ఉంటాను. ఆ రోజులో వాళ్ళకి దేవుడైతే ఈ కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తుని ఎవరైతే ఆశ్రయిస్తారో ఈ దేవుడు, ఈ సర్వశక్తిమంతుడి దేవుడు నీకు దేవుడిగా ఉంటాడు. ఆయన వారు నాకు ప్రజలుగా ఉంటారు. ప్రత్యేకముగా ఉండండి. మీరు అపవిత్రమైన దానిని ఎంతవరకు ముట్టుకున్నారో ఏదేదో చేశారు, కానీ దాన్ని ముట్టుకోవద్దు. అపవిత్రమైనది ఏది ముట్టుకోకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైనటి వాటిని ఏది చేయకూడదు. దానికి దూరంగా ఉండండి ప్రభు చెప్పుచున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. అవునండి, ఏమండి, దేవుడిగా ఉంటానన్నాడు. ఇప్పుడు ఇంకా ఏమన్నాడు? తండ్రిగా ఉంటానన్నాడు. దేవుడిగా ఉంటే మనం భక్తులై ఉన్నాం, ఇప్పుడు తండ్రిగా ఉంటే బిడ్డలమై ఉన్నాం. అంటే ఇంకా దగ్గర అయిపోతున్నాడు అండి ఆయన. నువ్వు ఆయన ఆచరించుకోలేది కూడా నీకు ఇంకా సమీపం అయిపోతాడు, ఇంకా నిన్ను దగ్గరగా అయిపోతాడు. నీకు నేను దేవుడినై ఉన్నాను, నీకు నేను తండ్రినై ఉన్నాను. మీరు నాకు కుమారులను
కుమార్తెలను అయ్యి ఉన్నారండి. ఏమండి, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు సర్వశక్తిమంతుడైనటి యెహోవా అంటున్నాడు, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీకు తండ్రిగా ఉంటాను. ప్రభునందు పిల్లలు, ఆయన మనకు తండ్రి అయితే, ఎవడు ఆయన తండ్రి, ఆయన మనకు తండ్రి అయితే మనం ఎంత నిత్యంగా ఉండొచ్చండి. అవునండి, ఆయన ఆచరించినట్టు వారు అందరూ కూడా ఏమయ్యారంటే అభివృద్ధి చెందారు, వారు ఆశ్రయించబడ్డారు, వారు దీవించబడ్డారు. కాబట్టి మనము కూడా పిల్లరా ఆయనను ఆశ్రయించి వారిగా ఉన్నప్పుడు ఎవడైనా నీకు తండ్రిగా ఉంటారు, ఆయనకు కుమార్తెలుగా ఉంటాం. ఏవండి, మన తండ్రి అయితే ఆయన మనం ఎక్కడ నిశ్చింతంగా ఉంటాం. ఆయన చూసుకుంటాడు, నీకేం కావాలి, నీ అవసరాలు నేను చూసుకుంటాను. ఇంకా కొంచెం కిందకి వెళ్దామా ప్రియులారా? మనకి ఈ వాగ్దానములు ఉన్నవి. అమ్మ 18 అయిపోయింది, అవ్వలేదా? అయిపోతే ఆఫ్ చేసేమ్మా. సరే, ఓకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన చెప్పుతున్న మాటలు మనం వినాలి. ఒకప్పుడు మనకు తెలియదు, ఇక్కడ ఉన్నట్టు వారు ఎవ్వరికీ తెలియదు అండి. యేసుప్రభు అంటే అమెరికా వాళ్ళ దేవుడు, యేసుప్రభు అంటే కడజాతి దేవుడు, ఇదే తెలిసాడు మనకి. ఏమంటారు? అమెరికా దేవుడు అంట. ఏ దేవుడు అన్నా? అమెరికా దేవుడు అంటామండి. మన పిల్లలు చదువుకుని అమెరికా పోవాలని కోరుకుంటారు అందరూ. ఆ దేవుడు వద్దు. అమెరికా వాళ్ళు డబ్బు కావాలి, అమెరికా దేశం మన పిల్లలు వెళ్ళిపోవాలి, అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చేయాలి. అమెరికా దేవుడు వద్దు. ఏమండి, అమెరికా దేవుడు అంటారు. మరి అమెరికా దేవుడు అన్నప్పుడు ఏమండి, మరి మనకెందుకు అమెరికా? గమనించారండి ప్రియా దేవుని బిడ్డ? తెలివి తక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మేము ప్రకటిస్తున్నది ఇక దేవుడు యెహోవా, ఆయన ఉన్నవాడు అనువాడు. అంతేకాదు, ఆయన ఏమైనాడు? స్వయంభవుడై ఉన్నాడు అని చదువుకున్నాం, విన్నాం. ఇంకేమై ఉన్నాడు? నిత్యుడై ఉన్నాడు. ఆయన నిత్యం ఉండేవాడు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనతో ఎవడో సాటి రాదు. అలాంటి యొక్క దేవుడు ఏమై ఉన్నాడు చూద్దాం. ప్రకటన గ్రంథం 1:8, 1వ అధ్యాయము 8వ వచనము, 4 మాటలు చెప్పండి. అల్పయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే, సర్వాధికారియునగు దేవుడునగు ప్రభువు చెలవిచ్చుచున్నాడు. ఈయన ఎవరండి? సర్వాధికారి అయినటి ప్రభువు చెలవిచ్చుచున్నాడు. 4:8 ప్రకటన గ్రంథంలో 4 మాటలు చెప్తాను. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపడను కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియును దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేయిస్తున్నారు. పరలోకంలో ఈ దేవుడు గురించి ఏమంటున్నారంటే, సర్వాధికారి అయిన ప్రభువు పరిశుద్ధుడు అండి. దేవుడికి ఉన్నటి ఒక గొప్ప ఒక సూచన మనం గమనించాలంటే ఆయనలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే పరిశుద్ధుడు. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత కలిగినటి వాడు, పరిశుద్ధుడైన వాడు. ఆయనే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఉన్నవాడు అనువాడు, స్వయంభవుడు, సృష్టికర్త అయినటి వాడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తున్న మాటలు, ఆయనను ఆశ్రయించు, ఆయనతో సహవాసం చేయి. నీ గురుదాడులో నుండి దుర్మార్గం తొలగించుకున్నట్లయితే ఈ సర్వాధికారి ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. ఆయన అన్యాయం చేసేవాడు కాడు. ఆయన అన్యాయం చేయడం అసంభవం. కాబట్టి ఇక్కడ మరొక మాట కూడా చదువుదామండి. 11:17 అండి. 11వ అధ్యాయం 17వ వచనం. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండు దేవుడైన ప్రభు సర్వాధికారియు చెల్లించుచున్నావు. ఎవరు నీవు?
సర్వాధికారి అనే దేవుడు ఎవరండి? దేవుడికి సర్వాధికారాలు ఉన్నాయి. దేవుడు ఎవరు సపోర్టు తీసుకోడు, ఎవరి సహాయం అక్కలేదు. ఎవరి సహాయం కావాలంటే దేవుడు కాడు, ఎవరి సహాయం కోరకూడదు. స్వయంభవుడు, సర్వశక్తిమంతుడు ఆయన. కాబట్టి ఏమండి, ఆయనకి ఎవరి సహాయము సపోర్ట్ అక్కలేదు, ఎవరి వైపు చూడ్డా ఆయన అంటాడు, నేను నీకు సహాయకుడిగా ఉన్నాను, నేను సర్వశక్తి గల దేవుడను, నన్ను ఆశ్రయిస్తే నీకు మేలు చేస్తాను, నీకు మేలు చేస్తాను. మనుషులు ఆశ్రయిస్తే కనుక చిక్కుపడిపోతావు, ఎవరి రాజులను ఆశ్రయిస్తే చిక్కుపడిపోతావు. ఇక నన్ను ఆశ్రయిస్తున్నట్లయితే నీకు సమాధానం కలగజేస్తాను, అలాగే నీకు మేలు చేస్తాను, నీవు అభివృద్ధి చెందుతావు అని దేవుడు చదివిస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభునందు ప్రియులారా, నేను చివరి మాట చెప్పి ముగించేస్తాను. ఏంటి అని ఆలోచన చేసినట్లయితే ప్రియులారా గమనించండి, ప్రభుని యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి ప్రభువు ఎవడు 2000 సంవత్సరాల క్రితం సర్వ మానవుల అందరి రక్షణార్థమై ఆయన ఈ లోకమునకు ఉద్భవించాడు. అదే 2025వ సంవత్సరం అన్నాం. ఎప్పటి నుంచి 2025వ సంవత్సరం? యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మరూపుడైన దేవుడు శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చిన కాడి నుంచి మనకి ఈ డేట్ ఇవ్వబడింది. ఈ 2025వ సంవత్సరం అంటే ఏమండి, దేవుడు నరుడుగా వచ్చినట్టు యొక్క కాలం నుంచి ప్రారంభించి, అంతకుముందు దేవుడు ఆత్మరూపుడై ఉన్నాడండి. ఆయన లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలే జీవించాడు. ఎందుకు వచ్చాడు అంటే మానవులందరి పాప పరిహారార్థమై, మానవులందరి పాపాన్ని పరిహరింపి చేసి, ప్రతి మనుషులో నుండి పాపానికి శిక్ష పొంది మానవునికి పాప క్షమాపణ కలగజేయటానికి, రక్షణ కలగజేయటానికి, పాప క్షమాపణ నిమిత్తమై ఆయన ప్రాణాన్ని పెట్టడానికి, ఆయన బలైపోవటానికి వచ్చాడు. ఆయన రక్తం చిందిరడానికి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి చివరి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. గ్రామాలు తిరిగి, అనేక ప్రాంతాలు తిరిగి, కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒక గ్రామంలోకి వెళుతున్నాడు. అది చూడగానే ఏడుస్తూ మొదలుపెట్టాడు యేసయ్య. ఎవడి ఆయన కన్నీరు కాల్చిన సందర్భాలు కొంచెం ఉంటాయి, తక్కువ ఉంటాయి పిల్లారా, కానీ కన్నీరు కారుస్తున్నాడు. శిష్యులు చూస్తున్నారు, ఈయన కన్నీరు కారుస్తున్నాడేంటి, ఈయన ఏడుస్తున్నాడేంటి. అక్కడ ఎవరు రాలేదు దగ్గరికి. అక్కడ చూస్తే ఒక మహాపట్టణం కనిపిస్తుంది, ఓ గొప్ప గొప్ప భవంతులు కనిపిస్తున్నాయి, మేడలు మిద్దులు కనిపిస్తున్నాయి, ఓ చాలా సుందరమైన పట్టణంగా కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఏడుస్తున్నాడేంటి, ఈయన కన్నీళ్ళు కారుస్తున్నాడేంటి అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. దాని విషయమై ఏడ్చి ఒక మాట చెప్తున్నాడు ఆయన. చూడండి, 19వ అధ్యాయం లూకాసు వార్త 41-42 వచనాలు చదువుదామండి. లూకాసు వార్త. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, చూసినప్పుడు ఆయన ఏడుపు వస్తుంది పట్టణానికి. మరి పట్టణానికి ఏడుపు వస్తుంది చూడగానే అంటే శిష్యులకు అర్థం కావట్లేదు. అక్కడ బంగారులాగా పట్టణం ఉంది, అందంగా సుందరంగా పట్టణం ఉంది, దాన్ని చూసి ఏడుస్తున్నాడు ఏంటంటే బాబు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? రాబోయే దినాల్లో కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత ఈ పట్టణం అంతా కూడా నేలమట్టం చేయబడుతుంది. ఈ పట్టణం నుండి తల్లులను ఏమండి కత్తితో పొడిచి వాళ్ళను ఎవరి చీల్చివేయబడే పరిస్థితులు చూస్తున్నాడు. ఆయన ఆ జరగబోయే పరిస్థితులు చూసి అయ్యో ఎంత ఘోరం జరుగుతూ పోతుందో ఈ పట్టణానికి, ఎంత నాశనము జరగబోతుందో ఈ పట్టణానికి అని జరగబోయే కాల జ్ఞానం ఎరిగినట్టు వాడు, భూత భవిష్యత్తు కాలాన్ని ఎరిగిన వాడు కనుక రాబోయే దినాల్లో ఈ పట్టణంకి జరగబోయే ఆ దుర్గతిని బట్టి ఆయన కన్నీళ్లు కాచి ఏడుస్తున్నాడు. ఈ రోజుని కూడా అమ్మలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి. ఇదిగో రాబోయే ఉగ్రత రాబోతుంది. ఆ రోజున ఎవడు తప్పించుకోలేడు. ఆ రోజున ఏవండి చెట్టుకొకడు పుట్టుకొకడు అయిపోతారని ఒక పాట ద్వారా తెలియజేశారు. దేవుని రాకడ సమీపన దినాల్లో
భయంకర తీర్పు రాబోతుంది. ఆకాశం అగ్ని కురబోతుంది. సూర్యుడు నలిపైపోతున్నాడు, చంద్రుడు ఎరిపైపోతున్నాడు, ఆకాశం శాపగా చుట్టబడుతుంది, నక్షత్రములు రాలిపోతున్నాయి. అప్పుడు రాజులైనా భూపతులైనా అధికారులకు కూడా పట్టణాలు వదిలిపెట్టి ఏమండి ఆ కోటలు వదిలిపెట్టేసి ఆ శృంగారమైన యొక్క ఆ సమస్తమని విడిచిపెట్టేసి అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు, కొండలోకి వెళ్ళిపోతున్నారు. ఓ కొండలారా, ఓ గుట్టలారా, మా మీద పడండి, మనం కప్పండి. గొర్రె పిల్ల ఉగ్రత వచ్చిందే, అయ్యో దానికి తాళ జాలిన వాడు ఎవడున్నాడు, మా మీద పడండి అని ఆ రోజున అంగలార్చి ఒగ్గోలు పెట్టే రోజు రాబోతుంది. ఆ రోజులు చూసి ఓ ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, ఆ ఉగ్రత దినమందు మిమ్మల్ని తప్పిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు జరగబోయే దుర్గతిని బట్టి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు ఆయన. కన్నీళ్లు కారుస్తూ అంటున్నాడు, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. రాబోయే దినాల గురించి చూడొద్దు, బైబిల్ చెప్తుంది దినములు చెడ్డవి, అంత్యకాలమందు అపాయ కాలములు రాబోతున్నాయి, దుర్దినాలు రాబోతున్నాయి. వాన వెలిచిన తర్వాత మేఘం మళ్ళా కంబమునికే ఎవడి ప్రభువు నిన్ను దర్శించే సమయం రాక మునిపే ఇదిగో నీవు తెలుసుకోవాలి. ఇదిగో పై రాబోయే దుర్దినాలు రాబోతున్నాయి. ప్రభునందు పిల్లల కరోనా వచ్చినప్పుడు అంతా అల్లకొల్లలం అయిపోయింది. అలాంటి కొన్ని లక్షలు రాబోతున్నాయండి వైర్లెస్లో. ఆ రోజుని ఎవడు కాపాడుతాడండి? డబ్బు కాపాడదు, ఎండి కాపాడదు. ఎండి బంగారములు పెంటల్లో పోతారని రాయబడుతుందండి. గబ్బిలలకి వేస్తారంట. అయ్యో వీటిని బట్టి గర్వించామే, మమ్మల్ని ఎవడు తప్పిస్తాడు అని గగ్గోలు పెడతాడని యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ రాత్రి ప్రకటిస్తున్న మాటలు నీకు సమాధాన సంబంధమైన సంగతులు. ఈ సమాధానమైన సంగతుల విషయమై ఏం చేయాలి? తెలుసుకుంటే నీకెంతో మేలు కలుగుతుంది. ఈ రాత్రి కాలమందు ప్రకటిస్తున్న మాటలు సమాధాన సంబంధమైనవి, నీకు సమాధానం కలగజేసేవి, రాబోయే ఉగ్రతను తప్పించేవి, నిన్ను రక్షించేవి. అంతేకాదు ఎవరిని ఆ భయంకరుడికి నరక శిక్షను తప్పించి ఆ పుణ్యలోకమైనటి యొక్క ఆ నిత్య జీవులోకి ప్రవేశింపజేసేవి అండి ఈ మాటలు. అవునండి, జీవపు మాటలువి. కాబట్టి సమాధాన సంబంధమైన మాటలు త్రోసివేయకండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రకటిస్తున్న మాటలు నీకు సమాధానం కలగజేసేవి, నీకు మేలు కలగజేసేవి, నీకు రక్షణ కలగజేసేవి, నీకు అభివృద్ధి కలగజేసేవి, నీకు శాంతి కలగజేసేవి. అవునండి, నీకు ఎమోషన్ విడుదల కలగజేసే మాటలు. ఈ మాటలను ఎవరిని మీరు ఎప్పుడు పెడచెవిని పెట్టొద్దు. ఈ రాత్రి కాలం మంది ఆలోచన చేయండి. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఎవరు? యెహోవా సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగినటువంటి వాడు, సర్వాధికారము కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ రాత్రి కాలం మందు ఈ సమాధాన సంబంధమైన ఈ యొక్క సువార్త మీకు ప్రకటించబడింది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబాలను ప్రేమిస్తున్నాడు, మీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని అందరిని రక్షించాలనుకుంటున్నాడు. మీకోసం కూడా, నా కోసం కూడా ప్రాణం పెట్టినట్లుగా మీకోసం కూడా ప్రాణం పెట్టాడు. ఎవ్వరూ ప్రాణం పెట్టలేదు మన కోసం, ఏ ఒక్కరు ప్రాణం పెట్టలేదండి. ఈయన సర్వాధికారి అనే దేవుడు, సర్వశక్తిమంతుడు, స్వయంభవుడు, ఉన్నవాడు, అనువాడు, జీవగలవాడు అని మనం ధ్యానించుకున్నాం. కాబట్టి ఈయన ఎవరు? యేసుక్రీస్తు గురించి ఒకటి రెండు మాటలు జ్ఞాపకం చేసి ముగించుకుందామా? రోమపత్రిక 9:5, రోమపత్రిక 9:5, తీతు పత్రిక 2:13, ఈ రెండు చదవండి. ఈయన ఎవరంటే యేసు ప్రభు గురించి చెప్పబడుతుంది. ఎవరు అనుకుంటున్నారు? ఈయన కడజాతి వాడు కాదు, ఒక ఎవరిని మతానికి స్థాపించడానికి రాలేదు. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి. ఎవరైనా అంటే సర్వాధికారి అయిన దేవుడు యేసు ప్రభు అంటే. యేసు ప్రభు అంటే సర్వాధికారాలు ఆయన కలిగాయి. అందుకనే చనిపోయిన వాడిని రా బయటకంటే వచ్చాడు. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నవాడిని పిలిస్తే బయటకు వచ్చాడు. ఎవరిని సముద్రమే ప్రయాణం చేస్తూ తుఫాను చేత శిష్యులు ఆ దోణిలో కంగరపడుతుంటే సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన.
ఎందుకంటే సర్వాధికారం కలిగిన వాడు. ఈ సృష్టికి సృష్టికర్త ఆయన. ఈ శిష్యులు ఆ సముద్రంలో ఆ లోన మధ్య భాగంలో ఉండిపోయారు. అలలు వస్తున్నాయి, అలలు కొడుతున్నాయి, వాళ్ళు కంగారు పడిపోతున్నారు. అప్పుడు వాడితో లేడు యేసయ్య. వెంటనే కూడా యేసు ప్రభు వారు ఏమండి సముద్రం మీద ఏం చేశాడు? నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్. వంతుని కట్టండి అన్నాడా? ఒరే వంతుని కట్టండి రా వస్తాను ఆపుకుంటా ఆపకన్నాడా? ఆయన వంతుని కట్టుకుంటే ఆయన దేవుడు ఎందుకు వస్తాడు? అర్థం ఉండాలి కదండి. ఆ సముద్రం కల చేసిన వాడు ఆయనే కదా, ఆయనకు వస్తారు ఎందుకు? సముద్రాలు సృష్టించిన వాడు ఆయనే కదా. ఆ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆయన సర్వాధికారి అయిన ప్రభు. ఈ ప్రభువు 2:13 అంతేకాదు, యేసు ప్రభు ఎవరంటే మహాదేవుడు, మన రక్షకుడు, మహాదేవుడు. ఆయన మహాదేవుడు, మన రక్షకుడునైనా యేసు క్రీస్తు. సరిపోద్దండి. ఏమండి? మహాదేవుడు, మన రక్షకుడైన యేసు క్రీస్తు. ఆయన మహాదేవుడు, మహిమోన్నతమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఈ రోజున ఆయన అంటున్నాడు, ఇదిగో నన్ను ఆశ్రయించు, నేను రక్షిస్తాను. నన్ను ఆశ్రయిస్తే నీకు మేలు చేస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, నీకు నెమ్మది కలగజేస్తాను. అనగా నీ హృదయంలో నుండి, నీ ఇంటిలో నుండి, నీ గుడారంలో నుండి దుర్మార్గం తొలగించు, మారు మనసు పొందు, నా యొద్దకు రా, నా యొద్దకు రా. నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీవు మహాభివృద్ధి చెందుతావు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచండి. సూర్యబాబు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా మనందరం కూడా ఏకీభవిద్దాం. ప్రైజ్ లార్డ్. రాత్రి నేను ఇంతవరకు నీ యొక్క నన్ను ప్రభా సన్నిధిలో నన్ను తండ్రి ఉండడానికి నేను ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకుని ఈ ప్రాంతంలో నీ సువార్తను నేను ప్రభా విస్తారంగా ప్రకటించడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి ఎన్నో విషయాలు నేను తండ్రి దేవుని యొక్క గుణలక్షణాలను ఎత్తి ప్రభా నైనా ఈ ప్రాంతంలో ప్రకటించడానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు ఎవరో ఏమై ఉన్నావో నైనా ప్రభా అయ్యా నిన్ను ఆశ్రయిస్తే వారి జీవితాల్లో ఎలాంటి ప్రభా నైనా ఆశీర్వాదాన్ని మేలును పొందుకుంటారో ప్రభా అయ్యా నేను తండ్రి 2 పర్యాయాలు ప్రభా అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు సర్వాధికారి అయినటువంటి దేవుడు అని ప్రభా, మీరు పరిశుద్ధుడు అని ప్రభా అయ్యా, నువ్వు స్వయంభవుడు అని ప్రభా అయ్యా, మీరు నిత్యము ఉండేటటువంటి దేవుడు అని ప్రభా, మీరు సత్యవంతుడు అని ప్రభా నైనా అయ్యా, నీ యందు అబద్ధమేమీ లేదని ప్రభా అయ్యా నైనా మీరు మాట్లాడారు. నీకు స్తోత్రాలు అయినా తండ్రి. రాజులను నమ్ముకొనుట కంటే మనుషులను నమ్ముకొనుట కంటే నిన్ను ఆశ్రయిస్తే అయ్యా వారి జీవితాల్లో మేలు కలుగుతుందని ప్రభా. ఎలాంటి మేలు కలుగుతుందో ప్రభా నైనా అపరాధాల చేత పాపముల చేత చచ్చిపడినటువంటి స్థితిలో నుండి ప్రభా నైనా బ్రతికించే దేవుడు అని ప్రభా మీరు మాట్లాడారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా పాపం చేత ఎడవబడి కొట్టబడుతున్నటువంటి ప్రజలను రక్షించడానికే ప్రభా అయ్యా నేను ఆశ్రయంగా చేసుకుంటే ప్రభా వారి జీవితాల్లో నైనా ప్రభా బ్రతుకును నింపుతావని బ్రతికిస్తావని ప్రభా అయ్యా మీరు మాట్లాడారు. నీకు స్తోత్రాలు. బ్రతికించబడిన వారి జీవితాల్లో ఎనలేనటువంటి సంతోషాన్ని నింపుతావని అయినా మీరు మాట్లాడారు. నీకు స్తోత్రాలనైనా అయా ప్రభా నెమ్మదిని అయా ప్రభా నైనా పొందుకున్నటువంటి సంతోషం పొందుకున్న వారి జీవితాల్లో నెమ్మదిని ప్రభా నైనా వారు అనుభవిస్తారని ప్రభా అయా మీరు మాట్లాడారు. అయా నీకు స్తోత్రాలు. నెమ్మదిని అయా ప్రభా నైనా తండ్రి అనుభవిస్తున్నటువంటి వారి జీవితాల్లో అయా ప్రభా అయినా ఆ ప్రభా అయా నిర్భయంగా నైనా బ్రతుకుతారని చింతపడకుండా అయా ప్రభా ఏ విధమైనటువంటి అయా పరిస్థితులు నైనా ప్రభా ఎలాంటి అయా ప్రతికూలతలు ఏర్పడిన వారి జీవితాల్లో
అయ్యా ప్రభా నైనా తండ్రి అయ్యా నిర్భయంగా ధైర్యంగా ముందుకు కొనసాగడానికి ప్రభా అయ్యా ప్రభా నేను ఆశ్రయిస్తే వారి జీవితాల్లో ఎలాంటి మేలు కలుగుతుందని ప్రభా మీరు మాట్లాడారు. నీకు స్తోత్రాలు. అయినా నిర్భయంగా ఉన్నవారి జీవితాల్లో అయ్యా ప్రభా వర్ధిల్లింపు జరుగుతుందని ప్రభా, అభివృద్ధి చేస్తానని ప్రభా మీరు మాట్లాడారు. నీకు వందనాలు. అయ్యా ప్రభా నిన్ను ఆశ్రయిస్తే అయ్యా ప్రభా ఎలాంటి అయ్యా ప్రభా ఫలితాలు ఉన్నాయో, ఎలాంటి ప్రతిఫలం ఉందో అయ్యా ప్రభా నైనా మీరు జ్ఞాపకం చేశారు. నీకు స్తోత్రాలనైనా తండ్రి. అయ్యా నువ్వు సర్వాధికారి అయిన దేవుడివై ఉన్నావని, అయ్యా నిరంతరము కూడా స్తోత్రార్హుడివై ఉన్నావని ప్రభా అయ్యా రెండో పర్యాయం మీరు మాట్లాడారు. నీకు వందనాలు. నిన్ను ఆశ్రయిస్తే అయ్యా సమాధానం కలుగుతుందని ప్రభా, అయ్యా మేలు కలుగుతుందని ప్రభా, అయ్యా నిన్ను ఆశ్రయిస్తే వారి జీవితాల్లో అభివృద్ధి నేను కలుగుతుందని ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేశారు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నేను ఎట్టకేలకు మనుషులందరూ కూడా అయ్యా ప్రభా ఎంత గొప్పవారైనా, ఎంత ధనికులైనా, ఎంత యోగ్యులైనా, ఎలాంటి వారైనా అయినా ప్రభా ఎలాంటి స్థితిలో ఉన్నవారైనా నిన్ను ఆశ్రయించవలసిందేనని ప్రభా కరాఖండిగా ఈ రాత్రి నేను ప్రభా మీరు మాట్లాడారు. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనుషులందరూ అయ్యా నీ అందు భయభక్తులు నిలపాలని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు సర్వాధికారివని ప్రభా, నిరంతరము అయ్యా స్తోత్రింపదగినటువంటి వాడువని, అయ్యా మీరు మహాదేవుడు అని ప్రభా నైనా నువ్వు సర్వశక్తిమంతుడు అని ప్రభా, ఇలా ఎన్నో గుణలక్షణాలన్నింటినీ కూడా పరిశుద్ధుడు అని ప్రభా అయ్యా నైనా ఇలాంటి ఉన్నతమైన గుణలక్షణాల చేత ఆయన నింపబడినటువంటి ఏకైక దేవుడు అని ప్రభా నైనా అయ్యా మీకు వేరే అయ్యా ప్రభా సహాయం అవసరం లేదని, మీకు మీరే సాటి అని, అల్ఫయు ఓమేగయు నేనేనన్నావు, ఆదియు అంతము నేనే అన్నావు ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మొదటి వాడువు, కడపటి వాడువు, నిరంతరము కూడా అయ్యా ప్రభా ఆరాధించదగినటువంటి పూజార్హుడు అని ప్రభా నైనా అయ్యా మీరు నైనా తెలియచేశారు. ఎందరైతే ఈ మాటలు విన్నారో అయినా ప్రభా ఈ మహాదేవుణ్ణి, ఈ నిజమైన దేవుణ్ణి ప్రభా నైనా ఈ సర్వశక్తి గల దేవుణ్ణి ఆశ్రయించడానికి ప్రభా ఎందరైతే ప్రభా అయ్యా నైనా తను వారి జీవితాలని ప్రభా నీకు అప్పగించుకుంటున్నారో ప్రభా, వారి జీవితాల్లో ప్రభా నేను సంపూర్ణంగా అంగీకరించడానికి వారిలో విశ్వాసాన్ని పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా ఈ రాత్రి నేను ప్రభా ప్రకటించబడినటువంటి మాటలు ఈ స్వరం ద్వారా ఎంత లెక్కైతే వినబడ్డాయో ప్రభా నైనా అందరికీ కూడా నీ రక్షణను అనుగ్రహించండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని, ఉగ్రత దినమందు ప్రభా రక్షించేవాడు, తప్పించే నాదుడు అయినా గొప్ప శ్రమకాలం ఉందని, ఆశ్రయించకపోతే ఆ శ్రమలో అయ్యా ప్రభు పాలు పంపులు పొంది మహావేదనలో అయ్యా ప్రభు భయంకరమైనటువంటి స్థితిలో ఉండవలసిన గతి ఏర్పడుతుందని ప్రభా మీరు జ్ఞాపకం చేస్తారు నాయన. అయ్యా ప్రభా ఈ గ్రామం అంతా కూడా ప్రభా అలాంటి స్థితిలో నుండి తప్పించబడి నిన్ను ఆశ్రయించడానికి, నిన్ను గురిగా చేసుకోవడానికి ప్రభా నీ ద్వారా సమాధానాన్ని, మేలును వారి జీవితాల్లో పుణికిపుచ్చుకోవడానికి సహాయం చేయండి. అయ్యా ప్రభా అట్టి గొప్ప ఆశీర్వాదాలని ఈ గ్రామం అంతటికి కూడా మీరు దయచేసి ఈ గ్రామం అంతటిని కూడా సంపూర్ణంగా రక్షించమని అయినా ప్రభా నీ వైపు వారు ఆకర్షించబడ్డానికి, అయ్యా వారి జీవితాల్లో నీ మాటను వారు నైనా ప్రభు అంగీకరించడానికి, వారి గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గత యావత్తు కూడా తొలగించుకోవడానికి ఇప్పుడే సంసిద్ధమైనటువంటి మనస్సును వారి జీవితాల్లో కలిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. అయినా ప్రభా ఈ గ్రామం అంతటిని కూడా నీ హస్తాల్లో పెడుతూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. స్వామి మరోసారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డ ప్రయాణం కొరకు ప్రార్థిస్తున్నాను, వారి ప్రయాణం అంతా తోడుగా ఉండండి. చేతుపరిచిన అల్పారం దీవించి పూజిస్తున్న ప్రతి బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి. కూడా వచ్చిన బిడ్డలందరినీ కూడా వారి బంధువులు కానీ, ఈ శ్వాసలైన వారిని కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ వారందరినీ దీవించండి. ఈ గ్రామాన్ని కూడా ఆశీర్వదించండి. ఈ గ్రామంలో ఉన్న పెద్దలను ఆశీర్వదించండి. ఈ గ్రామ నాయకులను ఆశీర్వదించండి. ఈ గ్రామంలో ఉన్నటి ప్రభు అధికారులను ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని ఆశీర్వదించి ప్రభు ఈ గ్రామ ప్రజలందరూ కూడా అయ్యా శాంతి సమాధానంతో ఉండినట్లు ఈ గ్రామ ప్రజలకు మేలు చేయి నాయన. ఈ గ్రామ ప్రజలందరినీ రక్షించు తండ్రి, కృప చూపించమని ఈ రాత్రి ఈ యొక్క ప్రభు సభ ఈ గ్రామానికి గొప్ప దీవెన కలిగినట్లు, అనేక హృదయాల్లో విశ్వసించగలిగినట్లు నీ రక్షణ కార్యం జరిగించి మేలు చేసి మహిమ తెచ్చుకోమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసించిన బిడ్డలకు సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ